తిరువన్నామలై అష్టలింగాల చరిత్ర మహిమ తెలుసుకుందాం. అరుణాచలం గిరి ప్రదక్షిణాల్లో అష్టదిక్కులకు అష్టలింగాలు కొలువై ఉన్నాయి. ప్రతి లింగాన్ని ఒక్కో దిక్పాలకుడు ప్రతిష్ఠించాడని పురాణ విశ్వాసం. ఒకటి ఇంద్రలింగం తూర్పు దిక్కుగా ఉంటుంది. దేవేంద్రుడు తన అహంకారాన్ని తొలగించుకోవడానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ప్రార్థించాడని చెప్తారు. ఈ లింగాన్ని దర్శించుకుంటే ఐశ్వర్యం, గౌరవం, పదవి లభిస్తాయని చెప్తారు. 2 అగ్నిలింగం ఆగ్నేయం దిక్కుగా ఉంటుంది. అగ్నిదేవుడు తన పాప విమోచన కోసం ఈ లింగాన్ని ఆరాధించాడని పురాణం చెబుతుంది. ఈ లింగాన్ని దర్శించుకుంటే పాప విమోచనం, ఆరోగ్యం, శక్తి లభిస్తాయట. 3 యమలింగం దక్షిణం దిక్కుగా ఉంటుంది. యమధర్మరాజు శివుని కృప కోసం ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వాసం. ఈ లింగాన్ని దర్శించుకుంటే ఆయురారోగ్యం, భయ నివారణ జరుగుతుందట. 4 నివృత్తి లింగం నైరుతి దిక్కుగా ఉంటుంది. నివృత్తి దేవత దుష్టశక్తుల నివారణ కోసం శివుణ్ణి ప్రార్థించిందట. ఈ లింగాన్ని దర్శించుకుంటే దోష నివారణ, శత్రుబాధల తొలగింపు జరుగుతుంది. 5 వరుణలింగం పడమర దిక్కుగా ఉంది. వరుణదేవుడు వర్షాలు, జీవజాల రక్షణ కోసం ఈ లింగాన్ని పూజించాడని చెప్తారు. ఈ లింగాన్ని దర్శించుకుంటే మనశ్శాంతి, ఆరోగ్యం లభిస్తాయి. 6 వాయులింగం వాయువ్యం దిక్కుగా ఉంటుంది. వాయుదేవుడు ప్రాణశక్తి కోసం శివుణ్ణి ప్రార్థించాడట. ఈ లింగాన్ని దర్శించుకుంటే ఉత్సాహం, శ్వాస సంబంధిత ఉపశమనం లభిస్తాయట. 7 కుబేరలింగం ఉత్తరం దిక్కుగా ఉంటుంది. ధనాధిపతి కుబేరుడు సంపద రక్షణ కోసం ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వాసం. ధనం, వ్యాపార అభివృద్ధి జరుగుతుందట ఈ లింగాన్ని దర్శించుకుంటే. 8 ఈశాన్యలింగం ఈశాన్యం దిక్కుగా ఉంటుంది. ఈశాన దేవత ఆధ్యాత్మిక జ్ఞానం కోసం శివుణ్ణి ఆరాధించిందట. ఈ లింగాన్ని దర్శించుకుంటే జ్ఞానం, మోక్షం, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయట. అష్టలింగాలను దర్శిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే అనంత కోటి పుణ్యఫలాలు లభిస్తాయి.